హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జడ్జిమెంట్ డిగ్రీ గురించి తెలుసుకుందాం. జడ్జిమెంట్ డిగ్రీ అనేది మనకి సిపిసిలో సెక్షన్ 2.2లో మనకి డిగ్రీ గురించి డిఫైన్ చేయబడింది. అలాగే మనకి సెక్షన్ 2.9లో జడ్జిమెంట్ గురించి ప్రస్తావించబడింది. తర్వాత ఆర్డర్ 20లో కూడా మనకి జడ్జిమెంట్ డిగ్రీ గురించి క్లుప్తంగా వివరించబడింది. అలాగే మనకి సెక్షన్ 33 ఆఫ్ సిపిసిలో కూడా మనకి జడ్జిమెంట్ డిగ్రీ అనే దాని గురించి తెలియజేయబడింది. అయితే మనకి సెక్షన్ 2.2లో డిగ్రీ గురించి డిఫైన్ చేయబడింది. అయితే ఈ యొక్క సెక్షన్ 2.2లో డిగ్రీ అంటే ఏంటిది అంటే సెక్షన్ 2.2లో మనకి ఏం చెప్తున్నారంటే డిగ్రీ అనేది ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద కోర్ట్, అంటే కోర్టు యొక్క ఫార్మల్ ఎక్స్ప్రెషన్ డిగ్రీ. అయితే ఈ యొక్క డిగ్రీలో ఏం చెప్పబడుతుందంటే కంక్లూజివ్లీ డిటర్మైన్ ది రైట్స్ ఆఫ్ ద పార్టీస్, అంటే పార్టీస్ యొక్క హక్కుల గురించి కంక్లూజివ్గా కోర్టు డిటర్మైన్ అనేది చేయడం జరుగుతుంది ఈ యొక్క డిగ్రీలో. అయితే ఈ యొక్క కంక్లూజివ్ డిటర్మైన్ ఆఫ్ రైట్స్ అనేవి ఒక సూట్లో మనకి ఏ ఒక్క ఇష్యూస్ ఒక కాంట్రవర్సీకి సంబంధించి మనకు సూట్ అనేది ఫైల్ అయిందో ఆ ఒక్క కాంట్రవర్సీకి సంబంధించిన ఇష్యూస్ అన్నిటి గురించి కానీ లేకపోతే కొన్నిటి గురించి కానీ రైట్స్ అనేది కోర్టు వారు డిటర్మైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక సూట్లో ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ ఒక ఇష్యూస్ అన్నిటికి సంబంధించి కానీ కొన్నిటికి సంబంధించి కానీ పార్టీస్ యొక్క రైట్స్ గురించి కోర్టు వారు డిటర్మైన్ చేయడానికి అవకాశం అనేది డిగ్రీ అనేది కల్పిస్తుంది. అయితే ఈ యొక్క డిగ్రీలో ఒకవేళ కాంట్రవర్సీ అంతా డిటర్మైన్ చేసి అన్ని రైట్స్ డిటర్మైన్ చేస్తే అప్పుడు అంటే అన్ని ఇష్యూస్కి సంబంధించిన రైట్స్ అనేది డిటర్మైన్ చేస్తే అప్పుడు అది ఫైనల్ డిగ్రీ అంటారు. ఒకవేళ ప్రిలిమినరీగా అంటే కొన్ని సంబంధించిన ఇష్యూస్ సంబంధించి మాత్రమే రైట్స్ అనేది డిటర్మైన్ చేస్తే అప్పుడు అది ప్రిలిమినరీ డిగ్రీ అంటారు అనే దాని గురించి మన సెక్షన్ 2.2లో చెప్పబడింది. అలాగే డిగ్రీలో ఇంకా ఏమి ఇంక్లూడ్ అయితే అనే దాని గురించి కూడా మనకి సెక్షన్ 2.2లో ప్రస్తావించబడింది. ఈ యొక్క సెక్షన్ ప్రకారం ఏంటిదంటే మనకి రిజెక్షన్ ఆఫ్ ప్లేంట్ కూడా మనకి డిగ్రీగా పరిగణించబడాలి. అంటే రిజెక్షన్ ఆఫ్ ప్లేంట్ అనేది మనకి ఆర్డర్ 7 రూల్ 11లో ప్రస్తావించబడింది. తర్వాత మనకి డిటర్మినేషన్ ఆఫ్ క్వశ్చన్ అండర్ సెక్షన్ 144 ఆఫ్ సిపిసి, అంటే సెక్షన్ 144 ఆఫ్ సిపిసిలో ఏదైనా క్వశ్చన్ రైజ్ అయితే ఆ ఒక క్వశ్చన్కి సంబంధించి డిసిషన్ కూడా మనకి డిగ్రీగా పరిగణించబడాలని మనకి ఈ యొక్క సెక్షన్ 2.2లో డిగ్రీలో పరిగణించబడింది. అయితే డిగ్రీలో ఏమి ఇంక్లూడ్ కావు, ఇప్పటివరకు మనకి ఏమి ఇంక్లూడ్ అయినాయి అన్న గురించి చెప్పబడింది కదా. ఇప్పుడు ఏమేమి ఇంక్లూడ్ కావంటే మనకి అడ్జుడికేషన్ ఫ్రమ్ విచ్ అపీల్ లైస్ యాజ్ అన్ అపీల్ లైస్ ఫ్రమ్ అన్ ఆర్డర్, అంటే ఒక కోర్టు వారు ఒక మ్యాటర్కి సంబంధించి అడ్జుడికేట్ చేస్తే అప్పుడు ఆ ఒక అడ్జుడికేట్ చేసిన సంబంధించిన మ్యాటర్కి సంబంధించి లేస్ యాజ్ అన్ అపీల్ లైస్ ఫ్రమ్ అన్ ఆర్డర్, అంటే ఆ ఒక అడ్జుడికేషన్ సంబంధించి అపీల్ లైస్ ఫ్రమ్ అన్ ఆర్డర్గా పరిగణించబడితే అప్పుడు దాన్ని డిగ్రీగా పరిగణించబడదు. అలాగే మనకి డిస్మిసల్ ఆఫ్ సూట్ ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్, అంటే ఒకవేళ ప్లేంటిఫ్ ఒకవేళ అపియర్ కాకపోతే అప్పుడు కూడా సూట్ అనేది డిస్మిస్ అవుతుంది. అప్పుడు ఈ యొక్క డిస్మిస్ అయిన సూట్ అనేది మనకి డిగ్రీగా పరిగణించబడదు. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్డర్ 9 రూల్ 8లో ఒకవేళ ప్లేంటిఫ్ ఈ యొక్క డేట్ ఆఫ్ హియరింగ్ నాడు అపియర్ కాకపోతే అప్పుడు సూట్ అనేది డిస్మిస్ అనేది అవుతుంది, అప్పుడు దాన్ని డిగ్రీగా పరిగణించబడదు. అందుకే మనకి రూల్ 9 ఆర్డర్ 9లో ఏం చెప్తున్నారంటే ఒకవేళ సూట్ అనేది డిస్మిస్ అయితే ఒకవేళ డిఫాల్ట్ అయితే అప్పుడు ఫ్రెష్ సూట్ అనేది ఇన్స్టిట్యూట్ చేయడానికి అవకాశం లేదు, కానీ అపీల్ చేయడానికి కూడా అవకాశం లేదు, కానీ అప్లికేషన్ ఫర్ సెట్ అసైడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే మనకి రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ అపీల్ చేయడానికి అవకాశం లేదు అనే దాని గురించి మనకి రూల్ 9.9లో ప్రస్తావించబడింది. అందుకే మనకి ఏం చెప్తున్నారు దీంట్లో డిగ్రీలో ఏమేమి ఇంక్లూడ్ కావంటే డిగ్రీలో ఇంక్లూడ్ కానివి ఏంటి అంటే మనకి రూల్ 9 ఏమేమి ఇంక్లూడ్ అంటే డిస్మిసల్ ఆఫ్ సూట్ ఫర్ డిఫాల్ట్, తర్వాత మనకి ఆర్డర్ ఫ్రమ్ విచ్ అపీల్ లైస్ యాజ్ అన్ అపీల్ లైస్ ఫ్రమ్ అన్ ఆర్డర్. ఈ యొక్క రెండు మనకి డిగ్రీలో ఇంక్లూడ్ కావు అనే దాని గురించి మన సెక్షన్ 2.2లో ప్రస్తావించబడింది. తర్వాత ఈ యొక్క సెక్షన్ 2.2లోనే మనకి ప్రిలిమినరీ డిగ్రీ ఫైనల్ డిగ్రీ దాని గురించి కూడా ప్రస్తావించబడింది. ప్రిలిమినరీ డిగ్రీ అంటే ఏంటంటే ఒకవేళ ఫర్దర్ ప్రొసీడింగ్స్ టు ఫైనల్ డిస్పోజల్ ఆఫ్ ద సూట్ ఉన్నప్పుడు, అంటే ఒక డిగ్రీ అనేది పాస్ అయింది కానీ ఇంకా ఫర్దర్ ప్రొసీడింగ్స్ చేయాలి, ఫైనల్గా ఈ యొక్క కేసును డిస్పోజల్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ప్రిలిమినరీ డిగ్రీ అంటారు. ఎందుకంటే ఈ యొక్క డిగ్రీ పాస్ చేసిన తర్వాత కూడా సూట్ అనేది కంటిన్యూ అవుతుంది కదా ప్రొసీడింగ్స్, అందుకే ప్రిలిమినరీ డిగ్రీ.
ఒకవేళ ఫైనల్ డిగ్రీ అంటే ఏంటంటే ఒకవేళ కంక్లూజివ్ ఒక సూట్ అనేది ఫైనల్లీ డిస్పోజ్ అయితే ఆ ఒక డిగ్రీ ద్వారా అప్పుడు అది ఫైనల్ డిగ్రీ అవుతుంది. కొన్ని సందర్భంలో పార్ట్లీ ప్రిలిమినరీ పార్ట్లీ ఫైనల్ కూడా కోర్టు డిగ్రీ అనేది పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫైనల్ డిగ్రీ ప్రిలిమినరీ డిగ్రీకి ఒకవేళ పార్టిషన్ సూట్ ఫైల్ చేస్తే అప్పుడు కోర్టు వారు ఫస్ట్ ఎవరెవరికి రైట్స్ ఉన్నాయి ఈ యొక్క ప్రాపర్టీ పైన, పార్టిషన్ సూట్ సంబంధించిన ప్రాపర్టీ పైన అసలు రైట్స్ ఎవరెవరికి ఉన్నాయి అనే దాని గురించి ఫస్ట్ ప్రిలిమినరీ డిగ్రీ అనేది పాస్ చేస్తుంది. ఈ యొక్క ప్రిలిమినరీ డిగ్రీ అనేది రైట్స్ దాని గురించి ఒక డిగ్రీ పాస్ చేస్తుంది కదా, దాన్ని ప్రిలిమినరీ డిగ్రీ అంటారు. తర్వాత ఈ యొక్క ప్రిలిమినరీ డిగ్రీ తర్వాత కోర్టు వారు ఒక ప్రాపర్టీలో ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎవరెవరికి ఉంటాయి, ఒక బౌండరీస్ ఏంటి, ఒక ప్రాపర్టీ ఎక్కడెక్కడ ఉంది, ఈ అనే దాని గురించి ఫైనల్ డిగ్రీ అనేది పాస్ చేస్తారు. దాన్ని ఫైనల్ డిగ్రీ అంటారు. అయితే మనకి సెక్షన్ 97 ప్రకారం ఏంటంటే ఒకవేళ ప్రిలిమినరీ డిగ్రీకి సంబంధించి అప్పీల్ అనేది ప్రిఫర్ చేయకపోతే అప్పుడు ఫైనల్ డిగ్రీలో అప్పీల్ అనేది ఫైల్ చేయడానికి అవకాశం లేదు అని మనకి సెక్షన్ 97 ఆఫ్ సిపిసిలో ప్రస్తావించబడింది. అందుకే ప్రిలిమినరీ డిగ్రీ అనేది పాస్ చేసినప్పటికీ అప్పీల్ అనేది ప్రిఫర్ చేయాలి. ఎవరైనా అగ్రీడ్ పర్సన్ అయితే ఫైనల్ డిగ్రీ వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ వెయిట్ చేస్తే అప్పుడు ఈ యొక్క ప్రిలిమినరీ డిగ్రీకి సంబంధించి అప్పీల్ అనేది ఎంటర్టైన్ చేయడానికి అవకాశం లేదు అప్పీలేట్ కోర్ట్ అని మనం అర్థం చేసుకోవాలి. దీని గురించి మనకి 2.2లో చెప్పబడింది డిగ్రీ అంటే ఏంటిది అనే దాని గురించి ప్రస్తావించబడింది. తర్వాత మనకి జడ్జిమెంట్ అనేది మనకి సెక్షన్ 29 ఆఫ్ సిపిసిలో జడ్జిమెంట్ గురించి ప్రస్తావించబడింది. ఈ యొక్క జడ్జిమెంట్ అంటే ఏంటిదంటే ఈ యొక్క సెక్షన్ ప్రకారం జడ్జిమెంట్ ఎలా డిఫైన్ చేస్తారంటే జడ్జిమెంట్ అంటే జడ్జి యొక్క స్టేట్మెంట్స్, ఈ యొక్క డిగ్రీ కానీ ఆర్డర్ కానీ పాస్ చేసినప్పుడు కోర్టు వారు ఏ ఒక్క గ్రౌండ్స్ పైన అయితే డిగ్రీ కానీ ఆర్డర్ కానీ పాస్ అయిందని కోర్టు వారు స్టేట్మెంట్స్ చేస్తారో అదే జడ్జిమెంట్ అంటారు. అందుకే జడ్జిమెంట్ ఈజ్ ద స్టేట్మెంట్స్ మేడ్ బై ద జడ్జ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఆర్డర్ అని మనకి సెక్షన్ 29లో డిఫైన్ చేయడం జరిగింది. అందుకే జడ్జిమెంట్ అనేది ఓన్లీ డిగ్రీ పాస్ చేసేదానికంటే ముందే కాదు, ఆర్డర్ కూడా జడ్జిమెంట్ అనేది అప్లై అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. అందుకే జడ్జిమెంట్ ఈజ్ ద స్టేట్మెంట్స్ మేడ్ బై ద జడ్జ్ యాజ్ టు ద గ్రౌండ్స్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఆర్డర్. అంటే గ్రౌండ్స్ డిగ్రీ కానీ ఆర్డర్ కానీ పాస్ చేయడానికి గ్రౌండ్స్ ఏమేమి ఉన్నాయా అని కోర్టు వారు ఒక స్టేట్మెంట్స్ చేస్తే అదే జడ్జిమెంట్ అవుతుందని మనకి సెక్షన్ 29లో ప్రస్తావించబడింది. అయితే సెక్షన్ 33లో ఏం చెప్తున్నారంటే ఆఫ్టర్ కంక్లూజన్ ఆఫ్ హియరింగ్ అంటే కోర్టు వారు ఒక ప్రొసీడింగ్స్లో ఆ పార్టీస్ ఒక వాదనలు విన్న తర్వాత ఏమంటే జడ్జిమెంట్ అనేది పాస్ చేయాలి. ఆ ఒక జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత డిగ్రీ అనేది ఈ యొక్క జడ్జిమెంట్కి ఫాలో అవుతుంది. అందుకే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హియరింగ్ ద కోర్ట్ షెల్ పాస్ ద జడ్జిమెంట్ ఆన్ విచ్ డిగ్రీ విల్ బి ఫాలోడ్ అని మనకి సెక్షన్ 33 ఆఫ్ సిపిసిలో ప్రస్తావించబడింది. అలాగే ఆర్డర్ 20లో కూడా మనకి జడ్జిమెంట్ డిగ్రీ గురించి ప్రస్తావించబడింది. ఆర్డర్ 20లో మనకి 1 to 5A అనేవి మనకి జడ్జిమెంట్ గురించి ప్రస్తావించబడింది. దాని గురించి క్లుప్తంగా వివరించబడింది. జడ్జిమెంట్ అనేది ఎప్పుడు ప్రొనౌన్స్ చేయాలి, దాంట్లో కంటెంట్స్ ఏమేమి ఉంటాయి అన్నిటి గురించి మనకి ఆర్డర్ 1 to 5Aలో ప్రస్తావించబడింది. తర్వాత 6 to 19 అనేది మనకి డిగ్రీ గురించి క్లుప్తంగా వివరించబడింది ఆర్డర్ 20లో. అయితే ఆర్డర్ 20లో మనకి రూల్ 1 అనేది మనకి ఏం చెప్తుందంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హియరింగ్ అంటే ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు వారు ఇమీడియట్గా జడ్జిమెంట్ అనేది ప్రొనౌన్స్ చేయాలి. ఒకవేళ ఇమీడియట్గా జడ్జిమెంట్ అనేది ప్రొనౌన్స్ చేయని పక్షంలో కోర్టు వారు ఈ యొక్క వాదనలు విన్న తర్వాత 30 రోజుల్లోపు జడ్జిమెంట్ అనేది ప్రొనౌన్స్ చేయాలి. ఒకవేళ ఎక్స్ట్రాడినరీ రీజన్స్ ఏమైనా ఉంటే అప్పుడు మాత్రం 60 రోజుల్లోపు జడ్జిమెంట్ అనేది ప్రొనౌన్స్ చేయాలి అని మనకి రూల్ 1 ఆఫ్ ఆర్డర్ 20లో ప్రస్తావించబడింది. అయితే ఈ యొక్క ప్రొనౌన్స్ చేసిన తర్వాత ఎట్లా ప్రొనౌన్స్ చేయాలనే దాని గురించి కూడా మనకి ఈ యొక్క రూల్ 1లోనే చెప్పబడింది. ఈ యొక్క రూల్ 1లో ఏంటంటే మనకి జడ్జిమెంట్ అనేది ఓపెన్ కోర్టులోనే ప్రొనౌన్స్ చేస్తారు. అయితే ఈ యొక్క జడ్జిమెంట్ అనేది మనకి ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఒకవేళ జడ్జిమెంట్ అనేది ఇన్ రిటర్న్లో ప్రొనౌన్స్ చేస్తే అప్పుడు జడ్జి వారు గ్రౌండ్ అంటే ఈ యొక్క ఇష్యూస్ సంబంధించిన డిసిషన్ రీజన్ ఫర్ ద డిసిషన్ అనేది రీడౌట్ చేస్తే సరిపోతుంది. కానీ ఎంటైర్ జడ్జిమెంట్ అనేది ఓపెన్ కోర్టులో చదవాల్సిన అవసరం లేదని మనకి ఈ యొక్క రూల్ 1లోనే ప్రస్తావించబడింది. తర్వాత మనకి ఈ యొక్క రూల్ 1లో ఇంకేం చెప్తున్నారంటే కోర్ట్ షెల్ ప్రొనౌన్స్ జడ్జిమెంట్ బై డిక్టేషన్ టు ద షార్ట్ హ్యాండ్ రైటర్. అంటే షార్ట్ హ్యాండ్ రైటర్కి డిక్టేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు షార్ట్ హ్యాండ్ రైటర్కి డిక్టేషన్ చేస్తున్నప్పుడు అప్పుడు
ఎప్పుడు చేయాలంటే హైకోర్టు ఒక స్పెషల్ పర్మిషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క షార్ట్ హ్యాండ్ రైటర్కి డిక్టేషన్ చేసి అప్పుడు ఆ ఒక ట్రాన్స్లేషన్ సంబంధించిన దాన్ని కోర్టు కరెక్షన్ చేసి అప్పుడు దానిపైన డేట్ తర్వాత సైన్ చేసి తర్వాత డేట్ ఆఫ్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్ అనేది వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ హైకోర్టు ఒక పర్మిషన్ అనేది తీసుకోవాలి జడ్జి. అంటే హైకోర్టు ఒక స్పెషల్లీ ఎంపవర్ చేసే జడ్జికి అప్పుడు మాత్రమే కోర్టు వారు ఈ యొక్క షార్ట్ హ్యాండ్ రైటర్కి డిక్టేషన్ ద్వారా జడ్జిమెంట్ అనేది ప్రొనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేస్తారు కదా, అప్పుడు ఆ ఒక జడ్జిమెంట్ అనేది మనకి దీని గురించి మనకి 2 ఆఫ్ ఆర్డర్ 20 అనేది మీకు ఏం చెప్తుందంటే ద కోర్ట్స్ ప్రొనౌన్స్ ద జడ్జిమెంట్ విచ్ వాస్ రిటర్న్ అండ్ నాట్ ప్రొనౌన్స్డ్ బై ది ప్రీ సక్సీడర్. అంటే ఒకవేళ జడ్జిమెంట్ అనేది ఒకవేళ ప్రీవియస్ జడ్జి రిటర్న్ చేశాడు కానీ అన్ఫార్చునేట్గా అతను ఆ ఒక జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయకుండానే అతను ట్రాన్స్ఫర్ కావడం కానీ లేకపోతే అతను డిసీజ్ కావడం కానీ జరిగితే అప్పుడు ఎవరైతే జడ్జి వచ్చాడో అతను ఆ ఒక జడ్జిమెంట్ ఆల్రెడీ రిటర్న్ చేశాడు కాబట్టి ప్రీ సక్సీడర్ జడ్జి ఆల్రెడీ డిటర్మైన్ చేశాడు కాబట్టి డిసైడ్ చేశాడు కాబట్టి అంటే రిటర్న్ చేశాడు కాబట్టి ఆ ఒక జడ్జిమెంట్ని ప్రొనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుందని మనకి రూల్ 2లో ప్రస్తావించబడింది. అలాగే రూల్ 3 అనేది మనకి ఏం చెప్తుందంటే జడ్జిమెంట్ మనకి ఓపెన్ కోర్టులో ప్రొనౌన్స్ చేయాలి. తర్వాత ఒక జడ్జిమెంట్ అప్పుడు ప్రొనౌన్స్ చేసేటప్పుడు కోర్టు అంటే జడ్జి ఆ ఒక జడ్జిమెంట్ని డేట్ రాయాలి, తర్వాత అతను సైన్ చేయాలి. ఎప్పుడైతే జడ్జి గారు సైన్ చేస్తారో అప్పటి నుంచి వెళ్ళి ఆ ఒక జడ్జిమెంట్ అనేది ఫైనల్ అవుతుంది. దాన్ని ఆల్టరేషన్స్ కానీ తర్వాత ఎడిషన్స్ కానీ చేయడానికి అవకాశం లేదు దాని తర్వాత సైన్ చేసిన తర్వాత. సబ్జెక్టు సెక్షన్ 152 ఆఫ్ సిపిసి. దీని ప్రకారం ఏంటంటే క్లరికల్ ఎర్రర్స్ కానీ అర్థమెటిక్ కానీ క్లరికల్ ఎర్రర్స్ జరిగినప్పుడు అప్పుడు ఈ కరెక్షన్స్ అనేది పర్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది సెక్షన్ 152 ఆఫ్ సిపిసిలో. తర్వాత రివ్యూ ద్వారా కూడా జడ్జిమెంట్ అనేది మనకి కరెక్షన్ చేయడానికి ఎడిషన్ ఆల్టరేషన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందని మనకి రూల్ 3లో ప్రస్తావించబడింది. అయితే రూల్ 4 అని మనకి ఏం చెప్తుందంటే జడ్జిమెంట్ ఎలా ఉండాలి. కోర్ట్ ఆఫ్ స్మాల్ కాస్ ఒకవేళ జడ్జిమెంట్ అనేది ప్రొనౌన్స్ చేస్తే అప్పుడు ఈ యొక్క రూల్ 4 ప్రకారం ఏంటంటే ఆ ఒక జడ్జిమెంట్లో ఏమేమి ఉండాలంటే పాయింట్స్ టు బి డిటర్మైన్డ్ అండ్ ద డిసిషన్ ఆఫ్ ద కోర్ట్ ఉంటే సరిపోతుంది. అంటే పాయింట్స్ టు బి డిటర్మైన్డ్ తర్వాత డిసిషన్ ఆఫ్ ద కోర్ట్ ఉంటే సరిపోతుంది. అయితే అదర్ కోర్ట్ అయితే ఒకవేళ కోర్ట్ ఆఫ్ స్మాల్ కాస్ కాకుండా అదర్ కోర్ట్ అయితే అప్పుడు ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఉండాలి, తర్వాత పాయింట్స్ టు బి డిటర్మైన్డ్ ఉండాలి, తర్వాత డిసిషన్ ఉండాలి, తర్వాత రీజన్ ఫర్ ద డిసిషన్ కూడా మెన్షన్ చేయాలి అనే దాని నుంచి మనకి ఈ యొక్క రూల్ 4లో ప్రస్తావించబడింది. అయితే రూల్ 5లో మనకి ఏం చెప్తుందంటే ఒకవేళ ఒక సూట్లో ఇష్యూస్ అనేది ఫ్రేమ్ చేస్తే అప్పుడు జడ్జిమెంట్లో ప్రతి ఒక్క ఇష్యూకి సంబంధించి డిసిషన్ ఉండాలి, తర్వాత రీజన్ ఫర్ ద డిసిషన్ అనేది ఉండాలి. సబ్జెక్టు ఏంటంటే నాకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకవేళ 2 and 3 ఇష్యూస్ ఉన్నాయి, ఒక ఇష్యూస్ డిసైడ్ చేసిన అప్పుడు ఏమంటే అడ్జుడికేట్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ ఒక సూట్ని అప్పుడు ఆ ఒక 2-3 ఇష్యూస్ మెన్షన్ చేసి అడ్జుడికేట్ దానికి సంబంధించిన డిసిషన్ తర్వాత రీజన్ ఫర్ ద డిసిషన్ ఇస్తే సరిపోతుంది. కానీ జనరల్గా ఏంటంటే ఒక సూట్లో ఇష్యూస్ ఫ్రేమ్ చేసినప్పుడు అన్ని ఇష్యూస్ సంబంధించి డిసిషన్ ఇవ్వాలి, రీజన్ ఫర్ ద డిసిషన్ కూడా మెన్షన్ చేయాలి. దాని గురించి మనకి సెక్షన్ 5లో ప్రస్తావించబడింది. రూల్ 5 ఆఫ్ ఆర్డర్ 20. తర్వాత 5A అనేది మనకి ఏం చెప్తుందంటే రూల్ 5A అనేది మనకి ఏం చెప్తుందంటే ఒకవేళ పార్టీస్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్ నాడు అపియర్ అయ్యి అప్పుడు ఆ ఒక పార్టీస్ అడ్వకేట్స్ ద్వారా రిప్రజెంటేషన్ అనేది లేకపోతే ఒక పార్టీస్కి అప్పుడు కోర్టు వారు ఈ యొక్క డిసిషన్ పైన అపీల్ అనేది ఒకవేళ ప్రిఫర్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు అపీల్ చేసుకోనికి అవకాశం ఉందని పార్టీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఏ ఒక్క కోర్టుకి అపీల్ అనేది ప్రిఫర్ చేయాలి, తర్వాత పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎంత ఉంటుందో దాని గురించి ప్రస్తావించకూడదు, తర్వాత ఆ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పినా అని రికార్డులో మెన్షన్ చేయాలి. దీని గురించి మనకి 5Aలో ప్రస్తావించబడింది. అయితే 6 నుంచి వెళ్ళి మనకి 19 వరకు మనకి డిగ్రీ గురించి క్లుప్తంగా వివరించబడింది. జడ్జిమెంట్కి అగ్రీ చేస్తూ ఉండాలి. అయితే ఏమేమి కంటెంట్స్ ఉండాలంటే మనకి ఈ యొక్క డిగ్రీలో డిస్క్రిప్షన్ ఆఫ్ ద పార్టీస్, రిజిస్టర్డ్ అడ్రస్ ఆఫ్ ద పార్టీస్ అనేది మెన్షన్ చేసి ఉండాలి. తర్వాత క్లైమ్స్ ఏమేమి క్లైమ్స్ చేశాడు పార్టీస్, తర్వాత రిలీఫ్ ఏం గ్రాంట్ చేశారో అన్న దాని గురించి కూడా మనకి డిగ్రీలో ప్రస్తావించబడాలి. తర్వాత డిగ్రీలో ఒక సూట్లో కాస్ట్స్ అనేవి అంటే కాస్ట్స్ ఇంపోజ్ చేస్తే అప్పుడు ఒక కాస్ట్ అనేది మనకి డిగ్రీలో ప్రస్తావించబడాలి. తర్వాత ఎవరు పే చేయాలి కాస్ట్ అనేవి, తర్వాత ఏ ఒక్క ప్రాపర్టీ నుంచి ఈ యొక్క కాస్ట్ అనేది రికవర్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మనకి డిగ్రీలో ఉండాలని మనకి
రూల్ 6లో ప్రస్తావించబడింది. అయితే రూల్ 6A అనేది మనకి ఏం చెప్తుందంటే జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసిన తర్వాత 15 days లోపు డిగ్రీ అనేది డ్రా చేయాలి. తర్వాత ఒకవేళ జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేస్తే అప్పుడు పార్టీ వితౌట్ హ్యావింగ్ ది కాపీ ఆఫ్ డిగ్రీ అపీల్ అనేది ప్రిఫర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు అపీల్ ప్రిఫర్ చేస్తే మనకి ఆర్డర్ 41 రూల్ 1లో మనకి కంప్లై చేస్తున్నట్టుగా భావించబడాలి. కానీ ఒకవేళ ఈ యొక్క డిగ్రీ అనేది డ్రా అయితే అప్పుడు ఈ యొక్క కాపీ ఆఫ్ జడ్జిమెంట్ ద్వారా అపీల్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు కదా, అది అప్పుడు ఇన్ఎఫెక్టివ్ అవుతుంది. అప్పుడు ఈ యొక్క ఎగ్జిక్యూషన్ సంబంధించిన అదర్ కేసెస్లో కానీ ఈ యొక్క మనకి కాపీ ఆఫ్ డిగ్రీ అనేది ఇంప్లాంట్ చేస్తానే అంటే ప్రొడ్యూస్ చేస్తానే అప్పుడు మాత్రమే మనకి ఒక ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేది జరుగుతుంది. కానీ జనరల్గా అయితే 15 days పడుతుంది కదా, అంటే జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసిన తర్వాత డిగ్రీ అనేది డ్రా చేయడానికి 15 days అనేది ఉంది. ఒక 15 days వరకు ఆగవలసిన అవసరం లేదు. ఈ యొక్క కాపీ ఆఫ్ డిగ్రీ ద్వారా మన అపీల్ అనేది ప్రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ డిగ్రీ అనేది ఒకవేళ డ్రా అయితే అప్పుడు మాత్రం ఈ యొక్క కాపీ ఆఫ్ జడ్జిమెంట్ అనేది ఇన్ఎఫెక్టివ్ అవుతుంది. అప్పుడు ఈ యొక్క డిగ్రీ అనేది ప్రొడ్యూస్ చేస్తూనే కోర్టు వారి ముందు అప్పుడు మాత్రమే అపీల్ అనేది ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుందని మనకి ఒక 6Aలో ప్రస్తావించబడింది. అయితే 6B అనేది మనకి ఏం చెప్తుందంటే 6B ఆఫ్ ఆర్డర్ 20 అనేది మనకి ఏం చెప్తుందంటే ఈ యొక్క జనరల్గా జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసిన ఇమీడియట్గా కాపీ ఆఫ్ ద జడ్జిమెంట్ అనేది పార్టీస్కి అవైలబుల్లో ఉంచాలని పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్స్ మనకి ఏం చెప్తుందంటే జనరల్గా ఆ డిగ్రీలో డేట్ ఆఫ్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత జడ్జి గారు ఈ యొక్క డిగ్రీ అనేది జడ్జిమెంట్స్ ఇన్ అకార్డెన్స్ ఉందని భావిస్తే అప్పుడు మాత్రం సంతకం చేయాలి, అంటే సిగ్నేచర్ చేయాలని మనకి రూల్ 7 ఆఫ్ ఆర్డర్ 20 అనేది ప్రస్తావించబడింది. తర్వాత రూల్ 9 అనేది మనకి ఏం చెప్తుందంటే ఒకవేళ డిగ్రీ ఒకవేళ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఉంటే అప్పుడు ఆ ఒక ప్రాపర్టీకి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత 10 అనేది మనకి ఏం చెప్తుందంటే ఒకవేళ సూట్ అనేది మూవబుల్ అంటే డిగ్రీ అనేది ఒకవేళ మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఉంటే అప్పుడు ఈ యొక్క రికవరీ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఒకవేళ డిగ్రీ అనేది పాస్ చేస్తే అప్పుడు ఒకవేళ ఈ యొక్క మూవబుల్ ప్రాపర్టీ అనేది డెలివర్ చేయని పక్షంలో ఎంత అమౌంట్ దానికి ఆల్టర్నేటివ్గా పే చేయాలని మనకి మెన్షన్ చేయాలి డిగ్రీలో అని మనకి రూల్ 10లో ప్రస్తావించబడింది. అయితే రూల్ 11 అనేది మనకి ఏం చెప్తుందంటే ఒకవేళ సూట్ అనేది రికవరీ ఆఫ్ మనీకి సంబంధించి ఉంటే అప్పుడు డిగ్రీలో ఒక్క ఆఫ్టర్ హియరింగ్ ఆఫ్ ద పార్టీస్ బిఫోర్ ది డ్రాయింగ్ ఆఫ్ ద డిగ్రీ కోర్టు ఇరు పార్టీల యొక్క వాదనలు విన్న తర్వాత ఈ యొక్క పేమెంట్ అనేది ఇమ్మీడియట్ అంటే పేమెంట్ అనేది పోస్ట్ పోన్ అన్న చేయొచ్చు, లేకపోతే ఇన్స్టాల్మెంట్స్లో కూడా పే చేయాలని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ డిగ్రీ ప్రొనౌన్స్ చేసిన తర్వాత డిఫెండెంట్ అప్లికేషన్ చేయవచ్చు, నాకు అమౌంట్ అనేది నాకు పోస్ట్ పోన్ చేయండి లేకపోతే నేను ఇన్స్టాల్మెంట్లో పే చేస్తామని చేయడానికి అప్లికేషన్ అనేది కోర్టు వారి ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు డిఫెండెంట్ యొక్క పర్మిషన్ అంటే డిఫెండెంట్ యొక్క కన్సెంట్ తర్వాత కోర్టు వారు ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క పోస్ట్ పోన్మెంట్కి కానీ ఇన్స్టాల్మెంట్కి కానీ. అప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎంత అగ్రీ చేశారో అంత పే చేయడానికి అనేది అవకాశం ఉంటుందని మనకి ఈ యొక్క రూల్ 11లో ప్రస్తావించబడింది. అయితే రూల్ 12 అనేది మనకి ఏం చెప్తుందంటే ఒకవేళ సూట్ ఈస్ ఫర్ రికవరీ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ రెంట్ ఒకవేళ మిన్స్ ప్రాఫిట్స్ అనేది ఉంటే అప్పుడు కోర్ట్ మే పాస్ డిగ్రీ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. అంటే కోర్టు ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీకి సంబంధించి ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేసి అప్పుడు ఈ యొక్క రెంట్స్ తర్వాత ఈ యొక్క మిన్స్ ప్రాఫిట్స్ ఎంత ఉంటాయో దానికి సంబంధించి ఈ యొక్క అంటే సూట్ వేసిన దానికంటే ముందు ఎంత డ్యూస్ ఉన్నాయో దానికి సంబంధించి ఫైనల్ డిగ్రీ అనేది పాస్ చేయడానికి అవకాశం ఉంటుందని మనకి ఈ యొక్క సెక్షన్ 2 అదే మనకి రూల్ 12 ఆఫ్ ఆర్డర్ 20లో ప్రస్తావించబడింది. రూల్ 12A ఆఫ్ ఆర్డర్ 20 ఏం చెప్తుందంటే ఒకవేళ సూట్ అనేది స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ సంబంధించి ఉంటే అప్పుడు డిగ్రీలో పర్చేస్ అమౌంట్ ఏ డేట్లోపు పే చేయాలనే దాని గురించి కూడా ప్రస్తావించబడాలి అని కంటెంట్ కావాలి డిగ్రీలో అనే గురించి మనకి 12Aలో ప్రస్తావించబడింది. అలాగే ఈ యొక్క పార్ట్నర్షిప్ డిజల్యూషన్ సంబంధించి ఒకవేళ సూట్ అనేది ఫైల్ అయితే అప్పుడు కోర్ట్ ఎవరెవరికి ఈ యొక్క ప్రాపర్టీలో షేర్ ఉంటుందని మనకి ఫస్ట్ ప్రిలిమినరీ డిగ్రీ అనేది పాస్ చేస్తారు. తర్వాత ఫిక్స్ ద డేట్ ఆఫ్ డిజల్యూషన్ గురించి మనకి ఆ యొక్క డిగ్రీలో ఉండాలని మనకి ఈ యొక్క రూల్ 15లో ప్రస్తావించబడింది. రూల్ 14 అనేది ఏం చెప్తుందంటే ఈ యొక్క ప్రీఎంప్షన్ సూట్ అనేది ఫైల్ చేస్తే అప్పుడు కోర్ట్ షెల్ ఫిక్స్ ద డేట్ ఫర్ ద పేమెంట్. ఒకవేళ పేమెంట్ అనేది చేస్తే ఆ ఒక డేట్ నాడు
అప్పుడు డిఫెండెంట్కి పొజిషన్ అనేది ఇవ్వాలి. ఒకవేళ ఆ ఒక డేట్ ఫిక్స్ చేసి నాడు ఒకవేళ పేమెంట్ అనేది చేయని పక్షంలో సూట్ అనేది డిస్మిస్ అవుతుంది. తర్వాత కాస్ట్ అనేవి ఇంపోజ్ చేయాలని మనకి ఈ యొక్క రూల్ 14లో రూల్ 13లో మనకి ఏం చెప్తున్నారు, అడ్మినిస్ట్రేటివ్ సూట్స్ గురించి ప్రస్తావించబడింది. అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సూట్స్లో ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సూట్ అనేది ఫైల్ అయితే అప్పుడు కోర్ట్ షెల్ డైరెక్ట్ ద పార్టీస్ టు ప్రొడ్యూస్ ది బుక్స్ అనే దాని గురించి మనకి ఈ యొక్క రూల్ 13లో ప్రస్తావించబడింది. అయితే ఒకవేళ ఒక ప్రాపర్టీ హోల్డర్ అనేది చనిపోతే అప్పుడు ఎగ్జిక్యూటివ్ కానీ అడ్మినిస్ట్రేటర్ కానీ లెగటీ కానీ వీళ్ళు కోర్టు ముందు అడ్మినిస్ట్రేటివ్ సూట్ అనేది ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రాపర్టీ అడ్మినిస్ట్రేట్ చేయడానికి. అప్పుడు కోర్టు వారు ప్రాపర్టీ అనేది కోర్ట్ ఇట్ సెల్ఫ్ మేనేజ్ ద ప్రాపర్టీ యాజ్ లెగటీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్ అడ్మినిస్ట్రేటర్గా కోర్ట్ ఇట్ సెల్ఫ్ యాక్టర్స్ అనే దాని నుంచి మనకి ఈ యొక్క రూల్ 13లో ప్రస్తావించబడింది. తర్వాత ఒకవేళ పర్సన్ చనిపోతే అప్పుడు ఒక పర్సన్ ఒకవేళ విల్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు ఎగ్జిక్యూటర్ విల్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందని మనకి ఈ యొక్క రూల్ 13లో ప్రస్తావించబడింది. ఒకవేళ ఇంటర్స్టేట్ ప్రాపర్టీ అయితే అప్పుడు లీగల్ హియర్స్ కోర్టు వారి ముందు ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సూట్ అని ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కోర్టు ఎవరు ఎగ్జిక్యూటర్గా కానీ అడ్మినిస్ట్రేటర్ కానీ వ్యవహరించాలని కోర్టు అపాయింట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక పర్సన్ని. దీని గురించి మనకి ఈ యొక్క రూల్ 13లో ప్రస్తావించబడింది. అయితే మనకు సిపిసిలో ఆర్డర్ 20 రూల్ 16 అనేది మనకి ఏం చెప్తుందంటే, ఒకవేళ సూట్ ఫర్ ది అకౌంట్ ఆఫ్ ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్ అనే ఒక సూట్ అనేది ఫైల్ అయితే అప్పుడు కోర్ట్ షెల్ పాస్ ప్రిలిమినరీ డిగ్రీ ఫర్ ది అకౌంట్స్ ఆఫ్ ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్ అనే దాని గురించి మనకి రూల్ 16 అనేది ఆర్డర్ 20 అనేది మనకు తెలియజేస్తుంది. అంటే ఒకవేళ ప్రిన్సిపల్ కానీ ఏజెంట్ కానీ ఒక అకౌంట్స్ ఒక దానికి సంబంధించి ఒక సూట్ అనేది ఫైల్ అయితే అప్పుడు కోర్టు ఈ యొక్క ఏజెంట్ తర్వాత ప్రిన్సిపల్ ఒక అకౌంట్స్ దాని గురించి ఫస్ట్ ప్రిలిమినరీ డిగ్రీ అనేది పాస్ చేయాలనేది మనకి రూల్ 16లో తెలియజేయబడింది. తర్వాత రూల్ 18 మనకి పార్టీషన్ సూట్ గురించి ప్రస్తావించబడింది. ఒకవేళ ఒక ప్రాపర్టీ పైన పార్టీషన్ సూట్ వేస్తే ఒకవేళ ఒక ప్రాపర్టీ అనేది రెవెన్యూ పేమెంట్కి ఒకవేళ లయబుల్ అయితే ఒక ప్రాపర్టీ అప్పుడు కోర్ట్ షెల్ పాస్ డిగ్రీ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద పార్టీస్ అనే దాని గురించి మనకి యొక్క రూల్ 18 ఆఫ్ ఆర్డర్ 20లో ప్రస్తావించబడింది. ఒకవేళ ఆ ప్రాపర్టీ అనేది ఒకవేళ అదర్ ప్రాపర్టీ అయితే అంటే రెవెన్యూ లయబుల్ కాకుండా అదర్ ప్రాపర్టీ అయితే అప్పుడు కోర్ట్ మే పాస్ ప్రిలిమినరీ డిగ్రీ టు డిటర్మైన్ ద రైట్స్ ఆఫ్ ద పార్టీస్ అనే దాని గురించి మనకి ఈ యొక్క రూల్ 18లో ప్రస్తావించబడింది. తర్వాత రూల్ 19 అనేది మనకి ఏం చెప్తుందంటే, ఒకవేళ ఒక డిగ్రీలో డిఫెండెంట్ యొక్క కౌంటర్ క్లెయిమ్ కానీ లేకపోతే సెటప్ అని ఎలవ్ చేస్తే అప్పుడు ఈ యొక్క ప్లేంటిఫ్ తర్వాత డిఫెండెంట్ ఒక ఎంత అమౌంట్ వరకు సెటప్ అయ్యింది అనే దాని గురించి మనకి ప్రస్తావించాలని మనకి రూల్ 19లో ప్రస్తావించబడింది. తర్వాత రూల్ 20 అనేది మనకి సర్టిఫైడ్ కాపీస్ గురించి ప్రస్తావించబడింది. ఒకవేళ జడ్జిమెంట్ అనేది ప్రొనౌన్స్ అయితే అప్పుడు ఈ యొక్క డిగ్రీ కానీ జడ్జిమెంట్ కానీ ఈ యొక్క పార్టీస్ ఒక ఎక్స్పెన్సెస్ అనేది పే చేసి సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ డిగ్రీ అండ్ ద జడ్జిమెంట్ ఈజ్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ బై ద పార్టీస్ టు సూట్ అనే దాని గురించి ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ ద పార్టీస్ టు ది సూట్ ఆర్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ ది సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ ద జడ్జిమెంట్ అండ్ డిగ్రీ అనే దాని గురించి మనకి ఈ యొక్క రూల్ 20లో ప్రస్తావించబడింది. ఇది ఫ్రెండ్స్ మనకి జడ్జిమెంట్, డిగ్రీ తర్వాత దానికి సంబంధించిన ఆర్డర్స్ అంటే ఆర్డర్లో రూల్స్ ఏమేమి ఉన్నాయనే దాని గురించి, తర్వాత ఈ యొక్క డెఫినేషన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ ఏంటంటే మనకి డిగ్రీలో మనకి రూల్ 2లో డిగ్రీ గురించి ప్రస్తావించబడింది. ఫస్ట్ డిగ్రీ అంటే ఏంటిది, తర్వాత డిగ్రీలో ఏవి ఇంక్లూడ్ అవుతాయి, తర్వాత డిగ్రీలో ఏవి ఇంక్లూడ్ కావు, తర్వాత ప్రిలిమినరీ డిగ్రీ ఫైనల్ డిగ్రీకి సంబంధించిన డెఫినేషన్ అనే దాని గురించి మనకి సెక్షన్ 2లో డెఫినేషన్లో ప్రస్తావించబడింది డిగ్రీకి సంబంధించి. తర్వాత మనకి సెక్షన్ 2(9)లో మనకి జడ్జిమెంట్ అనే దాని గురించి ప్రస్తావించబడింది. అయితే జడ్జిమెంట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద జడ్జి ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఆర్డర్ అనే దాని గురించి మనకి 2(9)లో ప్రస్తావించబడింది. తర్వాత సెక్షన్ 33లో మనకి ఫస్ట్ జడ్జిమెంట్ దాని గురించి అంటే జడ్జిమెంట్ డిగ్రీ గురించి ప్రస్తావించబడింది. అంటే ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద హియరింగ్ ది కోర్ట్ షల్ ప్రొనౌన్స్ ద జడ్జిమెంట్ ఆన్ విచ్ డిగ్రీ విల్ బి ఫాలోడ్ అని మనకి సెక్షన్ 33లో ప్రస్తావించబడింది. తర్వాత మనకి సెక్షన్ 90
7లో మనకి ఒకవేళ ప్రిలిమినరీ డిగ్రీ అనేది పాస్ అయితే దానిపైన ఒకవేళ అపీల్ ప్రిఫర్ కాకపోతే అప్పుడు ఫైనల్ డిగ్రీలో ఈ ప్రిలిమినరీ డిగ్రీకి సంబంధించి ఎవరైనా అగ్రీవ్ అయితే అప్పుడు దీనిపైన అపీల్ ప్రిఫర్ చేయడానికి అవకాశం లేదు. అందుకే ప్రిలిమినరీ డిగ్రీ పాస్ అయిన తర్వాత ఎవరైనా పర్సన్ అగ్రీవ్గా భావిస్తే అప్పుడే అతను అపీల్ ప్రిఫర్ చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. కానీ ఈ యొక్క ఫైనల్ డిగ్రీ వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేదని మనకి ఈ యొక్క సెక్షన్ 97 ఆఫ్ సిపిసిలో ప్రస్తావించబడింది. తర్వాత ఆర్డర్ 20లో మనకి జడ్జిమెంట్ డిగ్రీ గురించి ప్రస్తావించబడింది. 1 to 5A వరకు మనకి ఈ యొక్క జడ్జిమెంట్ గురించి, తర్వాత 6 నుంచి వెళ్ళి 19 వరకు మనకు డిగ్రీ గురించి ప్రస్తావించబడింది. ఈ అన్నిటి గురించి మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.